సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం జంగపల్లి హల్మాష్పూర్ చివర్లో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. దీన్ని గుర్తించేందుకు అటవీ శాఖ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాగల 2-3 రోజులు గ్రామస్తులు రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాత్రి సమయంలో ఒంటరిగా బయటికి వెళ్లొద్దని సూచించారు. జంగపల్లి గ్రామ శివార్లో వ్యవసాయ పొలాల వద్ద మన చిరుతపులి సంచారం చేస్తున్నట్టుగా అంటే వాటి పాదముద్రలను చూసి రైతులు తెలపడం జరిగింది. ఇక్కడ చిరుతపులి వచ్చినట్టుగా రైతులు తెలపడం జరిగింది. అయితే మేము వెంటనే మా స్థానిక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మధుబాల మేడంకు మరియు సెక్షన్ ఆఫీసర్ మల్లేశం సార్ గారికి తెలియజేయడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి బీట్ ఆఫీసర్ గారు వచ్చి చూసి ఇది 1.5 ఇయర్ మన చిరుతపులి అని చెప్పి తెలియజేయడం జరిగింది. శనివారం సాయంత్రం చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. రైతు గోరుమిట్ల మల్లేశం శనివారం సాయంత్రం తన బావి వద్దకు వెళ్లడంతో చిరుత పాదముద్రలు కనిపించాయి. వీటిని ఫోన్లో రికార్డ్ చేసి మాజీ సర్పంచ్కు పంపడంతో ఆయన అటవీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని చిరుత పాదముద్రలుగా గుర్తించారు. ఏడాదిలోపు వయసు గల చిరుత పిల్లగా దీన్ని అటవీ అధికారులు గుర్తించారు. నేను ఈ బావి కాడ మా వ్యవసాయం ఇక్కడనే ఉంది సార్. అయితే ఇక్కడ మేము రోజు బావి కాడికి రావాలంటే మాకు భయం అవుతుంది. ఇక్కడ నిన్నటి నుంచి పులి వచ్చిందన్న ఆనవాళ్ళు ఇప్పుడు అడవి శాఖ మంత్రి చెప్పారు కాబట్టి మాకు భయం అవుతుంది. నిన్నటి నుంచి రైతులకు మొన్నటి నుంచి ఏమో రాత్రిపూటనే వచ్చినాము వ్యవసాయ కాడికి. ఇప్పుడు బలరు గోదలు గొర్రె మేకలు మై తిరుగుడు వలన ఇక్కడ మాకు బాగా ఇబ్బందికరం అవుతుంది. ఇది ఏడ ఉన్నదో మనకు అర్థమైతలేదు. మీరే చూసి జర అధికారులు దీన్ని స్పందించగలరని కోరుతున్నాను.